డ్రైవర్ చేతనే ఆర్టీసీ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ యాజమాన్యం. అటు చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ధర్నాకు దిగారు, ర్యాలీకి దిగారు వారంతా కూడా. ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ మొత్తం కూడా. సో ప్రైవేట్ డ్రైవర్స్ చేత నడిపేటువంటి ఈ బస్సులు ఇప్పుడు కరీంనగర్లో ప్రమాదానికి గురైన తెల్లవారుజామునే 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది ఈ ఘటనలో? సో అక్కడటువంటి ఆ ప్రయాణికులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక లారీని మధ్యలో ఢీకొట్టడం అర్థమవుతోంది ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కానీ, ఆయన అనుభవం కానీ, ఆయన పనితీరు కానీ. సో సంఘటన పైన అప్డేట్స్ ఏంటి? అక్కడ గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, గత సాయంత్రం దాదాపు 4 గంటల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలకి మధ్య దాదాపు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఇవన్నీ కూడా విఫలమయ్యాయి. దీనిలో ఖచ్చితంగా మేము దాదాపు 45 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చాం, సమ్మె నోటీస్ ఇచ్చి మా డిమాండ్ల సాధన కొరకి, పరిష్కారం కొరకి మీరు ముందుకు రావాల్సిందే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాలనే మేము అమలు చేయాలని అంటున్నాము, దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదని చెప్పేసి కార్మిక సంఘ నేతలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. దీనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 బస్సు డిపోలకు సంబంధించినటువంటి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సు డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనకు సిద్ధమైనటువంటి నేపథ్యం ఒకవైపు చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగించొద్దనా లేకుంటే వేరే కారణమా తెలియదు కానీ, అనుభవం లేనటువంటి డ్రైవర్ల చేత కొన్ని వాహనాలని నడుపుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్లో ఒకసారిగా డివైడర్ ను ఢీకొట్టి లారీ మధ్య భాగంలో ఢీకొట్టడం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ తో పాటు మరొక 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖచ్చితంగా వీరు ఏం చేస్తున్నారు అసలు అర్థమవుతుందా అని చెప్పేసి ఆర్టీసీ నేతలు ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రయాణికుల ప్రాణాలతో, ప్రయాణికుల యొక్క ఇబ్బందులను గురి చేసేటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా డిమాండ్లు సాధించే వారికి మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నామని చెప్తూ, ఇలాంటి ప్రమాదాలు నివారించాలంటే వెంటనే మీరు మాతో చర్చ జరపాలి. ఇవి కేవలం కరీంనగర్లోనే కాదు, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో సైతం అధికంగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అనుభవ రాహిత్యం కలిగినటువంటి డ్రైవర్ల చేత మీరు బస్సులను నడపాలని చూస్తున్నారు, ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ప్రయాణికులు సైతం తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, వారు గమ్యస్థానానికి వెళ్ళాలి, వారికి అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. ఆర్టీసీ సమ్మె చేస్తుంది, బస్సులు అనుకున్న రేంజ్ లో మాకు దొరకవే అనేటువంటి విషయం తెలియక బస్సులను ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఇన్సిడెంట్ పైన ఆర్టీసీ యాజమాన్యం రియాక్షన్ ఏంటి? అంటే ఆల్టర్నేట్ డ్రైవర్ దొరకని కానీ సేఫ్టీని మాత్రం ఎంచుకోలేకపోయింది ఆర్టీసీ యాజమాన్యం. ఆదాయంలో భాగంగా తగ్గిపోతుందేమోనో, లేకుంటే ప్రజల నుంచి ఆగ్రహం కనబడుతుందేమో అని చెప్పి వాళ్ళు బస్సెస్ నడిపించగలిగారు, కానీ సేఫ్టీని మాత్రం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన ఆర్టీసీ యాజమాన్యం రియాక్షన్ ఏంటి? మనోజ్, మీరు అన్నట్టుగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఛాలెంజ్ గా తీసుకుని వాహనాలని మీరు సమ్మె చేసినంత మాత్రాన మేము కేవలం డిపోలకు మాత్రమే పరిమితం కాదు, మాకు కావాల్సినంత మంది ప్రైవేట్ సిబ్బంది దొరుకుతారనేటువంటి ఉద్దేశాన్ని వారు నిరూపించదలుచుకున్నారు. దీనిలో అనుభవ రాహిత్యం ఉన్నటువంటి డ్రైవర్ల చేత కూడా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది. మీరు అన్నట్టుగా ఆదాయం కోల్పోతున్నటువంటి విషయం పక్కన పెడదాం. ఎందుకంటే ఆదాయం కోల్పోతూనే ఉన్నారు, ఒకవైపు అనేక పథకాలు అమలు చేస్తున్నారు, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు. అక్కడ ప్రభుత్వములు ఆంధ్రప్రదేశ్ లో విలీనమయ్యారు, ఆర్టీసీని విలీనం చేశారు ప్రభుత్వ శాఖగా. ఇక్కడ కార్పొరేషన్ లాగానే ఉంది, అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు ఫ్రీ బస్ ఉంది. ఇలాంటి సమయంలో మీరు ఎందుకు ఇంత దిద్దుకుపోతున్నారు, ఎందుకు ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మాతో చర్చలు సఫలీకృతం అయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి కోణంలో ఆర్టీసీ సిబ్బంది, కార్మిక సంఘ నేతలు చెప్తుంటే, యాజమాన్యం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి విధంగా మేము సహకరించాలని కోరిన నేపథ్యంలోనే వారు వచ్చారు. అందులో భాగంగానే కొంతమంది అవుట్ సోర్సింగ్, ప్రైవేటు డైలీ రోజువారీ భత్యం ఇచ్చుకుంటూ, జీతం ఇచ్చుకుంటూ నడుపుతున్నాము అనేటువంటి కోణంలో ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మనం గమనించవచ్చు. మనోజ్, రైట్. సో ప్రెసెంట్ అక్కడ క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా సంఘటన స్థలానికి అధికారులు కానీ లేకపోతే ఇంకెవరైనా సందర్శించారు? బికాజ్ ఈరోజు చాలా బిగ్గెస్ట్ సంఘటన ఇది. ప్రైవేట్ డ్రైవర్ల చేత అటు ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉంటే నడిపించడము,
తర్వాత ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందో తెలియదు. ఎవరైనా సందర్శించారా పోనీ క్షతగాత్రుల్ని? ఎవరు సందర్శించలేదు, కానీ పత్రికా ప్రకటనకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యం. ఇది అధికార పార్టీకి సంబంధించిన నేతలు అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ప్రకటనలు వెలువచ్చడం జరిగింది. దీనిలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. జాగ్రత్తగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలి. ఒకవైపు తీవ్రంగా ఆందోళనకు సిద్ధమై ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నేపథ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీనిలో వారిని సురక్షితంగా చేర్చాలి, ఎలాంటి నిర్లక్ష్యం వద్దు, అనుభవం లేనటువంటి డ్రైవర్లకి మీరు వాహనాలు ఇవ్వద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో కరీంనగర్ లో ఓ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున ఓ లారీని ఢీ కొట్టింది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ ముందుగా కూర్చున్నటువంటి కొంతమంది ప్రయాణికులకు చాలా తీవ్రంగా గాయాలయ్యి ఆసుపత్రి తరలించారు. డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఆల్టర్నేట్ డ్రైవర్స్ ఎంచుకుంది, కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం పట్టించుకోలేదు. పోనీ ఈ సంఘటన జరిగిన తర్వాతైనా అక్కడ ప్రయాణికులని కనీసం పరామర్శించిందా, వారిని సందర్శించిందా, వారికి అన్ని రకాలుగా భరోసానిస్తా అని చెప్పిందా? నిజంగా ప్రాణాలు పోయినా ఈ రకంగానే మౌనంగా ఉంటారేమో. నిజంగా అక్కడికి వచ్చిన ప్రయాణికులు ఐఎమ్ సారీ వాళ్ళు చచ్చిపోయినా కూడా ఈ రకంగానే మౌనంగానే ఉంటారేమో ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఆర్టీసీ నుంచి. సరే, మీరు అసలైనటువంటి పర్మనెంట్ డ్రైవర్స్తో ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళ ధర్నాకి ఏదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ ఆల్టర్నేట్గా మీరు సేఫ్టీ మెజర్స్ ఎంచుకున్నారా, పట్టించుకున్నారా? కనీసం మీ ఇన్స్పెక్షన్లు ఏమవుతున్నాయి? ఆడికి వచ్చిన ప్రైవేట్ డ్రైవర్